రాయలసీమలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ ప్లేస్. బాయ్. హే గాయ్స్, వాట్సాప్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మనం వచ్చేసి హార్స్లీ హిల్స్ విజిట్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఇప్పుడు వచ్చేసి మదనపల్లి దగ్గర ఉన్నాం. 1 అవర్లో హార్స్లీ హిల్స్ రీచ్ అవబోతున్నాం. నేనైతే ఫస్ట్ టైం చూడబోతున్నాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మా ఫ్రెండ్స్ వెళ్ళి వచ్చారు ఆల్రెడీ, చాలా బాగుందని చెప్పారు వాళ్ళు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమేజింగ్ వ్యూ మీకు చూపిస్తాను మా బ్రదర్తో పాటు. ఓకే, దిస్ ఇస్ సోహెల్. లిటరల్లీ మా వాడైతే చలికి వణుకుతున్నాడు. నోట్లో నుంచి పొగలు అయితే వస్తున్నాయి, చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ కాఫీ అయితే తాగాము ఇక్కడ, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. హార్స్లీ హిల్స్ వచ్చేసి 10 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను గైస్. ఓకే, లెట్స్ సీ. హోప్ ది బెస్ట్. యా, హోప్ ఇట్ విల్ బి బెస్ట్. చలో లెట్స్ గో. లెట్స్ గో. దానా బాయ్. Finally we have reached our destination, Harsley Hills. ఫస్ట్లీ ఇక్కడికి రీచ్ అవ్వగానే ఆ స్టార్ గేజింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాం. చాలా వండర్ఫుల్గా అనిపించింది. అండ్ అక్కడే ఉండిపోవాలని అంత అట్రాక్ట్ అయితే చేసింది. హిల్ స్టేషన్కి రీచ్ అవ్వగానే ఈ బ్రదర్స్ అయితే మీట్ అయ్యారు. వద్దొద్దన్నా కూడా తిన్నికి ఇచ్చారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ అలాగే ఫుల్ వైబ్ అయ్యాం, ఫుల్ చిల్ ఎంజాయ్ చేసాం. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఐ యామ్ ఫైన్. దిస్ ఇస్ అవర్ సోహెల్ బ్రదర్. హాయ్ గైస్. శ్రీకాంత్. శ్రీకాంత్. మీరు భాయ్? నా హుమాయూన్. హుమాయూన్ భాయ్. రహీమ్. రహీమ్. ఉమర్. ఉమర్ భాయ్. బాబా. బాబా. మౌలా అలీ. మౌలా అలీ. ఓకే, లెట్స్ గో. ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసి నెక్స్ట్ సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడబోతున్నాం. చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. చాలా మంది చెప్పారు హార్స్లీ హిల్స్ లో వ్యూ పాయింట్ చాలా బాగుంది అనేసి. పదండి చూద్దాం ఎలా ఉందో. ఆ సన్ రైజ్ ని చూడంగానే లిటరల్లీ మ్యాడ్ అయిపోయాం. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. 250 కిలోమీటర్స్ దీనికోసం ట్రావెల్ చేయడం వర్తబ్బా. ఇంత మంచి సన్ రైజ్ వ్యూ పాయింట్ ఎక్స్పీరియన్స్ నేనైతే ఎక్కడా చూడలేదు. మంచి ఫీల్ అనిపించింది. ఆ సన్ రైజ్ ని చూస్తూ అలా ఉండిపోయాం. అండ్ ఆ లొకేషన్, ఆ సీనరీ, ఆ గ్రీనరీని చూసి నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. గాయస్, నేను చూసిన సన్ రైజ్ లో దిస్ ఇస్ ది బెస్ట్ సన్ రైజ్ ఐ హావ్ ఎవర్ సీన్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఆ నేచర్ని, గ్రీనరీని చూస్తుంటే నా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. లిటరల్లీ స్వర్గం నా కళ్ళ ముందర ఉన్నట్టుంది గాయస్. మన రాయలసీమలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ ప్లేస్. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వచ్చి విజిట్ చేయండి. సన్ రైజ్ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత జూ పార్క్ అయితే వచ్చేసాం మనం. ఇక్కడ ఎంటర్ అవగానే నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్ కోమా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే జూలో కాటేజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఈ కాటేజెస్. అండ్ వచ్చి హ్యాపీగా స్టే చేయొచ్చు. చాలా బాగా మంచిగా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. జూలో మేమైతే క్రొకొడైల్స్, డీర్స్, ర్యాబిట్స్, పికాక్స్ చూసుకొని వాటితో కాసేపు ఆడుకొని ఏమేమి ఉంది ఇక్కడ? హార్స్లీ హిల్స్ పాండ్ ఇది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. వావ్, సూపర్. అండ్ చూడడానికి అయితే సీనరీస్ వచ్చేసి ఒకటి నుంచి ఒకటి చూడడానికి లిటరల్ అయితే క్రొకొడైల్ ఫెస్టివల్ ఇక్కడ. అసలు ఆ వెదర్, ఆ గ్రీనరీ ఫుల్లీ ఎంజాయ్డ్. మన ఎక్స్పీరియన్స్. ఊటీ అంటారు దీన్ని. ఓకే, ఆంధ్రకి ఊటీ వచ్చేసి హార్స్లీ హిల్స్. ఏంటి? హార్స్లీ హిల్స్. అండ్ ఫైనల్లీ హార్స్లీ హిల్స్ మొత్తం కవర్ చేసి తిరిగి మేమైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాం. చూడొచ్చు మీరు మా ఎక్స్ప్రెషన్ ఇక్కడ. నిద్ర అనేలాగా నిద్ర మబ్బుల్లో ఉన్నాం. మేమైతే హార్స్లీ హిల్స్ ట్రిప్ ని కంప్లీట్ గా ఎంజాయ్ చేసాం. మాకు ఇది ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇక్కడతో మన వ్లాగ్ నేను చేయబోతున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. బై గైస్. బాయ్.